ఇక్కడ స్పెసిఫిక్ గా రెడ్ కలర్ వేసాం, ఇక్కడ బ్లాక్ కలర్ వేసాం. వీటిని కూడా ఒక కాన్సెప్ట్, వీటిని కూడా మనం ఇది వర్కింగ్, ఇది యాక్టివిటీ బోర్డు. దీని మీద మల్టిపుల్ ఏరియా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మీద యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ మనం శనగానే లెసన్ తీసుకుంటాం. శనగానే దానికి సంబంధించిన దీనిలో అక్షరాలను గుర్తించినప్పుడు యాక్టివిటీ శనగానే పదాన్ని చూస్తాడు, అక్షరాన్ని గుర్తుపడతాడు. ఈ బొమ్మ కూడా తనకి ఇంటికాడ చూసిన విధంగా దీన్ని తిననే కాన్సెప్ట్ కూడా వస్తుంది సార్. దీని ద్వారా శనగానే పదాలు దీంట్లో వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ కింద 1 2 కాన్సెప్ట్ కూడా మనకి మనం 2 నెంబర్ ఏది, 4 నెంబర్ ఏది, 3 నెంబర్ ఏది, 4 నెంబర్ ఏది కూడా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. వీటితో ఏర్పడిన పదాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా చాలా యాక్టివిటీ ద్వారా దీన్ని మల్టిపుల్గా ఈ బోర్డుని కూడా ఉపయోగించాలి. దాని తర్వాత కొంతమంది పిల్లలు రాయలేరు. ఇప్పుడు తబలాలు మనం ఈ కార్డు ద్వారా మనం నేర్పినప్పుడు అనేది పిల్లలు ఈ వైట్ బోర్డు ఇది యాక్టివిటీ కూడా చెప్తున్నాం కదా, ఈ బోర్డు ద్వారా మనం తబలా అనేది రాస్తాం. ఈ తబలా అనేది రాసినప్పుడు పిల్లవాడు అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలని పిల్లవాడికి తెలియదు. అప్పుడు మనం పిల్లవాడికి యాక్టివిటీ బోర్డు ఇది కూడా పనిచేస్తాం. ఇది కూడా ఏం చేసినా కూడా పోదు. ఇప్పుడు అనేది మనం డైరెక్షన్ ఇక అక్షరాన్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలని, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలని పిల్లవాడిని దిద్దించడం ద్వారా అక్షర జ్ఞానం అంటే పిల్లవాడు వింటాడు, రాస్తాడు. అక్షరం ఇక్కడ కూడా రాయడానికి ఎక్కువ ఆస్కారం. ఈ విధంగా మనం రైటింగ్ స్కిల్ కూడా నేర్పించవచ్చు పిల్లవాళ్ళు. అక్షర జ్ఞానం కూడా నేర్పించవచ్చు. ఉచ్చారణ ద్వారా వచ్చిన అక్షరాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఈ 3 అక్షరాలను ఉపయోగించి ఏమేమి రాయాల్సిన అక్షరాలు ఇక్కడ చదువుకోవచ్చు పిల్లలు కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏదో చుక్కలు కలుపుతున్నామో దీని పర్మనెంట్ రూపంలో తబలా అనేది ఎట్లా రాయాలనేది ఇక్కడ పిల్లవాడు రాస్తారు. దీని వెనకాల ఈ యాక్టివిటీ వెనకాల అట్లా మనం ఉంగరం రాయించవచ్చు, ఏదైనా రాయించవచ్చు. ఇది ఒక యాక్టివిటీ. మీరు తీసుకుంది ఇదే కాన్సెప్ట్ కదా. నెక్స్ట్ ఇంకొకటి గుణించాలి. ఫస్ట్ పిల్లవాడు అని నేర్చుకున్న తర్వాత గుణించాలి. ఈ తలకట్టు, దీర్ఘాలు గుడి ఇది మొత్తం ఇది కూడా యాక్టివిటీకి సంబంధించిన ఇది కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. కాస్ట్ ఏం లేదు సార్, ఇది లో కాస్ట్. ఎందుకంటే మన ఇక్కడ దొరికిన మా ఇంట్లో దొరికింది, మా ఇంట్లో వేరే వర్క్ కోసం దాంట్లో మనకి దొరికిన దాన్ని ఈ అక్షరాలు పని సార్. కబోర్డ్ వర్క్ చేస్తే ఈ వేస్ట్ మెటీరియల్ మనం ఉపయోగించాలి, సపరేట్గా కొన్నది ఏమి కాదు. ఇప్పుడు పిల్లవాళ్ళకి ఇక్కడ మనం తలకాయ ఇక్కడ నేర్పుతాం సార్. దీని తర్వాత అక్షరాలను ఈ అక్షరాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం తాగు నుంచి నేర్పాలన్నప్పుడు ఇక్కడ నుండి తాగు తీసుకుంటాం. తాగని అక్షరాన్ని తీసుకొని మళ్ళీ దీని యాక్టివిటీ బోర్డు మళ్ళీ ఉపయోగించుకుంటాం. ఈ తాగని అక్షరాన్ని తాని పిల్లవాడు మళ్ళీ ఇక్కడనే రాస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ఇక్కడ. యాక్టివిటీ కాకుండా కూడా ఉపయోగిస్తాం. చాలా మంది చేసుకోవచ్చు. కొన్ని అక్షరాలకు ఫ్లాష్ కార్డ్ కానీ ఫ్లాష్ కార్డ్
కానీ సంబంధించిన టాబ్లెట్. ఓకే రైట్ అన్న సార్ ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది. ఏంటిది ఓపిక ఏందో పరీక్ష కూడా పెడుతున్నారు దీన్ని మల్టిపుల్ ఉపయోగించవచ్చు సార్. ఇక్కడ ఉపయోగించిన ఇది సంయుక్త పదాలు, ద్విత్వాక్షర పదాలు కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు గట్టిగా ఉంది. ఇంకొకటి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇంకా అట్లా సార్. ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు ఏ ఒత్తు కావచ్చు అంటే మన సంయుక్త అక్షరాలు. వెరీ గుడ్. అదే దీన్ని మార్చినప్పుడు ద్విత్వాక్షరాలు షాకు కావచ్చు పెట్టాలి. ఇక ద్విత్వాక్షరాలు మళ్ళీ దీనిపైన ఇంకొకటి కూడా పెట్టచ్చు. ద్విత్వాక్షరాల పదాలు కూడా మనం ఇప్పుడు కావు, ఇప్పుడు అక్కాంతో వాడు వాని యొక్క మైండ్ మొత్తం ఇక్కడనే ఉంటాడు. ఈ డైవర్షన్ మారుతుంది కదా, వాడు చూడాడు. కూడా మనం యాక్చువల్గా ఫోర్త్ క్లాస్ లెసన్ సార్. ఎఫ్ఎల్ఎన్ లో పాటు మనకి డిజిటల్ చదువు ఆనందించాలి, దానికి మాత్రమే తీసుకోవాలి. ఇది ఏ విధంగా మనం పిల్లలకి అట్రాక్షన్ గా చెప్పొచ్చు అనేది ప్రొజెక్టర్, స్కూల్ కి ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. ప్రొజెక్టర్ వేసి మనం చెప్పడం ద్వారా కూడా పిల్లలకి ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. ఏ ద్వారా ఉపయోగించి ఏ సినిమానే తీసారు ఇది ఏ రూపం నుండి ఉపయోగించి ఈ శ్రీకృష్ణుడు దాని గురించి మనం చూస్తాం. ఈ లెసన్ మొత్తం మనం ఏ రూపం ఇది ప్రొజెక్టర్ వేసి చూపించడం ద్వారా పిల్లలకి చాలా మల్టిపుల్ గా పెద్దగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. దీంట్లో క్యారెక్టర్లు ఏమున్నాయి ఏంటి అనేది ఇది కూడా స్కూల్ ట్యాబ్ ద్వారా పెట్టి కూడా దీన్ని మనం అంటే ఒక దాన్ని మనం డిజిటలైజ్డ్ కూడా మనం ఉపయోగించకూడదు. ఈ అక్షరాలని డిజిటల్ రూపంలో కూడా మనం పెట్టవచ్చు. ఈ అక్షరాలని మనం డిజిటల్ రూపంలో పెద్దగా వేసి ఇందాక మనం చుక్కల అక్షరాలు ఏ విధంగా తయారు చేయాలో చూసినాం కదా సార్. దాన్ని మనం స్కూల్కి మనకి ట్యాబ్స్ ఇచ్చారు కదా సార్. ఆ ట్యాబ్లో వాళ్ళే అక్షరాలు రాస్తారు. రాసి దాన్ని ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి, దానికి సంబంధించిన పదాలు మొత్తం కొన్ని లెసన్స్ కూడా చెప్పుకోవచ్చు. నిన్న ట్రైనింగ్ ఇచ్చారు దాన్ని కూడా ఇప్పుడు మనం జే కంప్రైజ్ ఓకే